దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కృష్ణనాథు ప్రియ దైవజనులారా, స్నేహితులారా, విశ్వాసులారా, సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ యేసయ్య నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహాకృపను బట్టి 4వ మాసంలో 25వ దినమున వేకువ నిలిచి ఆయన నామాన్ని స్తుతించే చక్కటి భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. అందుని బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి మీ అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మరి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనగా అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, గ్రహించండి. వాక్య ధ్యానంలో పాలుభాగస్తులు కమ్మని మనం చేస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుండి చివరి మాట నేను చదవబోతా ఉన్నాను. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించునుగా. తలలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన దినములో 4వ మాసం 25వ దినమున నీ రీతిగా నీ పాద సముఖంలో మేముండి మీ నామాన్ని స్తుతించగలిగే చక్కటి శ్రేష్టమైన ధన్యకమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ కృపలో, నీ కాపుదలలో, నీ ప్రేమలో దాచావు మీకు వందనాలు. మరి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది బిడ్డల యొక్క మేలు కొరకు నడిపిస్తున్న స్తుతులు చెల్లిస్తున్నాం. యేసయ్య నామములో మాటలు సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి ఒక చక్కటి మాట రాస్తూ చాలా విలువైన మాట ఇక్కడ మాట్లాడాడు. ఆత్మ పూర్ణులై ఉండండి, లేక ఆత్మతో నిండి ఉండండి అనేటువంటి మాట. ప్రతి విశ్వాస విషయంలోనూ దేవుని యొక్క సంకల్పం ఇదే. ఏంటనంట? ఆత్మతో నిండి ఉండడం. ఆత్మతో నిండి ఉండాలి ప్రతి విశ్వాసం, ప్రతి క్రైస్తవుడు. కారణం ఏంటంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యను ఆరాధించిన మాట ద్వారా మనము కూడా ఆత్మతో నింపి ఉండాలి. ఇది దేవుని సంకల్పం. అయితే మన పట్ల ఆయన సంకల్పం కానీ దేనినైనా చేయాలని కానీ లేకపోతే కలిగి ఉండాలని కానీ దేవుడు చెప్పడం ఆత్మతో నిండి ఉండాలి. చూడండి, ఇదే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో పౌలు ఒక ప్రార్థన చేశాడు ఆత్మ పూర్ణత గురించి. అది ఆ ఆత్మ ఆ వచనంలో ఉన్న మాట ఇది కూడా ఇంచుమించుగా ఒకటే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇది దేవుని సంకల్పమే కాబట్టి, దేవుని నిర్ణయమే కాబట్టి మనము ఆ ఆత్మను సంపాదించుకునే క్రమంలో ఆత్మతో నింపబడడానికి ఇష్టపడాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ప్రతి ఒక్కరికి ఇది అవసరం. ఎందుకంటే ప్రతి మనిషి విషయంలో ఇది దేవుని యొక్క ఉద్దేశం కనుక ప్రతి ఒక్కరికి కూడా ఇది అవసరం. అంటే ఈ ఆత్మ పూర్ణత కలగడం అనేది సాధ్యమా అసాధ్యమనే సందిగ్ధంలో మనం ఏమాత్రం ఉండకూడదు. కారణం ఏంటంటే ఇది దేవుని సంకల్పం కాబట్టి ఇది మనందరికీ తెలుసు. ఆత్మ పూర్ణత కలిగి ఉండడం సాధ్యమే. హల్లెలూయా. అది చూడండి, నింపబడడం, ఆత్మ పూర్ణత కలిగి ఉండడం లేక నిండి ఉండడం అనేటువంటి మాట గమనిస్తే ఎప్పుడు కూడా నిండుతూ ఉండాలి, ఎప్పుడు పొంగి పొరులుతూ ఉండాలి. కీర్తనకారుడు అంటాడు కదా, నాకు నిండి పొరలుచున్నది. హల్లెలూయా. అంటే ఆత్మతో ఎప్పుడు కూడా నింపబడుతూనే ఉండాలి. చల్లారిపోయిన పరిస్థితి మనలో ఉండకూడదు, దిగజారిపోయే పరిస్థితి మనలో ఉండకూడదు. నిండుతూ ఉండాలి. ఏమండి, అదే స్థితిలో నిలిచి ఉండాలి. దేవుడు నిన్ను ఏ స్థితిలో పిలిచాడో, దేవుడు ఏ స్థితిలో నిన్ను నిలబెట్టాడో, ఏ స్థితిలో నిన్ను నడిపిస్తున్నాడో అదే స్థితిలో ఏం చేయాలంట? నిలిచి ఉండడం అర్థం. విశ్వాసులందరి సామాన్య స్థితి ఇది అయి ఉండాలి, ఇదే కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం కలిగి ఉండాలి. హల్లెలూయా. అని తెలుసా, ఆయన పరిశుద్ధ ఆత్మదేవుడు ఆత్మతో నింపబడ్డాడు కనుక మనల్ని కూడా ఆ ఆత్మ పూర్ణులుగా చూడాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఏమండి, చూడండి, దేవుని కోరికను దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే దిశలో మన విశ్వాస యాత్ర కొనసాగి. చూడండి, సాధారణమైన మనుషులు చెప్పే మాట నెరవేర్చడానికి, అయ్యో ఆ వ్యక్తికి నేను మాట ఇచ్చాను నెరవేర్చాలి, ఆ వ్యక్తికి వాగ్దానం చేసి నెరవేర్చాలి. దేవుని విషయంలో దేవునికి కోరిక ఏంటంటే నువ్వు ఆత్మపూర్ణులుగా ఉండాలి. ఆత్మ సంబంధం విషయాల కొరకు నువ్వు ఆలోచించాలి. ఆత్మ సంబంధం నియమాలను బట్టి నువ్వు నడవాలి. అది దేవుని ఆ కోరికను తీర్చాలి నీవు. దేవుని స్తోత్రం కలుగును. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఏమండి, క్రైస్తవ జీవితం గడపాల్సిన విధానం ఇదే. విశ్వాసి జీవితం గడపాల్సిన విధానం ఇదే. ఆత్మతో దేవుని కోరిక ఏమైనా గమనించాలి. ఇలా కాకపోతే అంటే ఆత్మతో నిండి ఉండకుండా ఉన్నటే మనం ఎలా మనమే ఆ యొక్క స్వార్థ త్యాగం చేసుకోగలం? ఏమండి, జీవించవలసిన రీతిలో ఎలా జీవించగలం? ఆత్మతో నింపబడకపోతే, ఆత్మపూర్ణత మనలో లేకపోతే దేవుని ఉద్దేశాన్ని, దేవుని కోరికను, దేవుని ప్రణాళికను ఎలా నెరవేర్చగలుగుతాం? ఏమండి, పరిశుద్ధాత్మతో
ఎప్పుడు నిండి ఉండడం అంటే మన మట్టుకు మనము దేవునికి విధేయులమై ఉండి ఏమండి ఆయన నమ్మి జీవిస్తూ కొనసాగాలి. అసలు ఆత్మతో నిండి ఉండడం ఏంటండి అని అడగొచ్చు. ఏమండి ఆయన ఆత్మ పూర్ణత చూడండి, పరిశుధాత్మ దేవుడు ఆదరణగతగా మన మధ్యలో ఉన్నాడు. మనం ఇప్పుడు కూడా ఆత్మ పూర్ణత కలిగి సంపాదించుకోవాలి అంటే దేవుని ఆత్మతో నిండిన వ్యక్తి ఆ ఆత్మ అదుపులోనే ఉంటాడు. దాని నుండి ఎప్పుడు కూడా తొలగిపోడు. అలాగని స్పృహ కోల్పోయి ఇష్టానుసారంగా మాట్లాడి, స్పృహ కోల్పోయి ఇష్టానుసారంగా పూనకొచ్చినట్టు అయిపోడండి. ఆత్మతో నింపుకున్నాడు ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రత్యేక విధానం కూడా. కనుక ఒక వ్యక్తి ఇష్టపూర్వకంగా ప్రేమతో ఆత్మతో నిలబడి ఉండడం, ఆయనతో ఆనందంగా సహవాసం చేయడం అంటే నిండి ఉండడం అంటే ప్రేమతో ఆత్మతో నింపబడడం, ఆయనతో సహవాసం కలిగి ఈ రెండు విషయాలు ఏమంటే మనలను ఆత్మ పూర్ణతను నడిపించాలి. విశ్వాసము, ప్రేమ, ఈ రెండు, నిరీక్షణ, ఈ మూడు కూడా మనను ఆత్మతో నింపి ప్రభు చెంతకు నడిపిస్తాయి. దేవుడి మాటలు మన కొరకు దీవించను గాక. తనలో ఉంచుకొని నమస్కారండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు. తిరిగి మన నూతన ఉదయ కాలంలో నీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మందిని బిడ్డలు వీక్షిస్తుంటుండగా వారితో పాటు నీ దాసుడైన నన్ను కూడా బలపరుస్తున్న స్తోత్రాలు. ఈ కార్యక్రమం కేవలము నా స్వార్థం కొరకు నా తండ్రి నా జ్ఞానంతో కాదు కానీ నీ ఆత్మ చేత నడిపించబడుతుంది. అందుని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినం కూడా అట్లతో నడిపిస్తున్నందుకు, ఎత్తుబడిన వాక్యము ద్వారా నీ బిడ్డలను నింపబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నూతనంగా మరలా నీ దినదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ నలుమూలలా భారముతో ప్రయాసం పని జరిగిస్తుండగా నీ సన్నిధి కాంతి వారితో ఉంచండి. వారి కుటుంబాన్ని పరిచయం సంఘాన్ని దీవించి వారి ప్రయాస భారం వ్యర్థం కాకుండా సఫలత అనుగ్రహించండి. అధికారులు, నాయకులు, పరిపాలన దర్శించి నీ కృపలు దీవించి కుటుంబాలను ఆస్వాదించండి. రానున్న దినాల్లో మంచి నాయకత్వాన్ని మీరు ఏర్పాటు చేయండి. ఉద్యోగ రంగంలోటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగం దీవిస్తున్నందుకు వందనాలు. విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నింటినీ అనుదినము నీ కృప చేత నడిపిస్తున్నందుకు వందనాలు. నిరుద్యోగ యువతలకు జ్ఞాపకం చేసుకొని మార్గము సరళం చేయండి. రైతులు, వ్యవసాయాలు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని మార్గము సరళం చేసి నీ కృపలో భద్రపరచండి. చిన్నబడి యవనస్తులు, వృద్ధాప్యదస్తున్న వారికి క్షేమం దయచేయండి. ఎండ తీవ్రత నుండి వారికి చల్లటి కాపులు దయచేయండి. అనారోగ్యంతో బాధపడి బిడ్డలు అనేక మంది నాయన వారి యొక్క శరీరంలో ఆయా రకాల బలహీనతలు ఎన్నో వాటన్నింటి విడిపించి ఎండ తీవ్రత నుండి వారిని కూడా రక్షించండి. స్తోత్రాలు. తొట్టిల్లిపోతే యవనస్తులు నీ వాక్యం చేత పట్టుకుని సంధించండి. సత్యం అనుసరించక అసత్యంలోనే బ్రతుకున్న అనేక మందిని సత్యము నీవని గ్రహించి కృప దయచేయమని వేడుకుంటున్నాను. స్తోత్రాలు. విధాన వివాహాల కొరకు, గర్భఫలం కొరకు, ఎడుదూసిన బిడ్డలకు మార్గం సరళం చేయండి. గర్భముద్ర బిడ్డలకు సుఖమైన ప్రసవము, తల్లి బిడ్డలకు క్షేమము, ధైర్యం దయచేయండి. ఆరోగ్యవంతులు ఉంచండి. నీకు వందనాలు. వెలిగిన, నలిగిన, వేసారిన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, నిరాశ నిష్ఠులు కొట్టుమిటాడుతూ మానసికంగా నలిగిపోయి అలసిపోయి చితికిన జీవితాలు కలిగి కృంగిన జీవితాలు కలిగి ఉన్నటువంటి వారిని ఆయన మానసిక వేదన, అలజడి, ఒత్తిడి ప్రతి ఒక్కరికి యేసు నామంలో విడుదల కలిగించని వేడుకుంటున్న నిశ్చిత సహాయం గ్రహించండి. శ్రమలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల నుండి, కష్టాలు, నష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, ఆయన కన్నీటి దుఃఖం, వ్యాధి నుండి యేసు నామంలో వారికి విడుదల కలిగించిన వేడుకుంటున్నాను. దేవునికి స్తోత్రాలు. పరీక్షలు రాసిన బిడ్డలందరికీ చక్కటి ఫలితాలు ఇచ్చినందుకు వందనాలు. బిడ్డలకు తదుపరి ఆ చదువులో భవిష్యత్తుని సహాయం గురించి మరొక మెట్లో ఒక నాణ్యాన్ని కాపుదల దయచేయమని వందనాలు చెల్లిస్తున్నాను. డిఎస్సి కొరకు, నీట్ ఎగ్జామ్ వరకు బిడ్డలు సిద్ధపడుతుండగా నీ సన్నిధి వార్త ఉంచి వారు అనుకున్న గమ్యము చేరుకునే కృప దయచేయండి. ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు. మీరు ఏమైనా అవసరం ఎక్కడికి వెళ్ళబోతున్నారు మార్గం అంతా సరళం చేసి నడిపించండి. రైతులు, వ్యవసాయాలు, వ్యాపారస్తులు, ఆయనకు పని పట్ల వెళ్తున్న వారు, ఆయనకు కూర్మలు వెళ్తున్న వారు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యత నిర్వర్తించుకుని వారు, బంధువుల గృహాలు, స్నేహిత గృహాలు, రకరకాల విహారయాత్రలు, రకరకాల శుభకార్యాలు, ఆయన మరి అదేవిధంగా ఇంకా ప్రతి పనిలో, ప్రతి వాహనంలోనూ క్షేమకర ప్రయాణం దయచేసి ప్రార్థన చేస్తున్నాను. నాయన మరి కాలేజీకి, పాఠశాలకు సెలవులు ఇచ్చారు. బిడ్డలు ఎండలో ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా నీ చల్లటి కాపుదల దయచేయండి. నీ కృపల భద్రింపు చేయడం ప్రార్థన చేస్తూ నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలకు వందనాలు. ఆయన వారు ఇచ్చిన దయాకిట్టని దీవించండి. వివాహ దినము జరుపుకున్న బిడ్డలకు స్తోత్రాలు. వారి దాప జీవితంలో నీ ఆశీర్వాదాలు కుమ్మరించండి. పితరులను జ్ఞాపకం చేసుకున్న వారికి ఆదరణ, ఓదరపు నిరీక్షించి నడిపించి కృపలు వదిలింపించండి. నీ దీని హస్తము చాటు మమ్మల్ని దాచి భద్రపరచమని ఘనత, మహిమ మీకు తెలుసు. యేసే నామములో ఈ ప్రార్థన మనములు సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా నడిపించును గాక. ఆమేన్.